నమస్కారం. మన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన ప్రసిద్ధ పంచతంత్రం నుంచి ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. అదే ప్రాచుర్యం పొందిన నక్క భేరీ కథ. అసలు అనవసరమైన భయాన్ని లాజికల్గా అంటే తర్కంతో ఎలా జయించాలో ఈ కథ మనకు చాలా క్రిస్ప్గా స్పష్టంగా వివరిస్తుంది. ఒక్కసారి ఊహించుకుందాం, మనం ఎక్కడో ఒంటరిగా ఎవ్వరూ లేని ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో ఉన్నామనుకోండి. అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక భయంకరమైన పెద్ద శబ్దం చెవిన పడితే ఎలా స్పందిస్తాం? ఆ సైలెన్స్ని బద్దలు కొట్టే ఆ శబ్దానికి బహుశా గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా. అవును, ఈ కథలోని మన క్యారెక్టర్ కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. సరే, కథలోకి వెళుదాం. మొదటి భాగం, ఆకలితో ఉన్న నక్క. ఇప్పుడు ఈ కథలో మనకు మెయిన్ క్యారెక్టర్ ఉంది. అదే ఒక తెలివైన కానీ విపరీతమైన ఆకలితో ఉన్న నక్క. పాపం ఎన్ని రోజుల నుంచి తిండిలేదో ఏమో, ఆకలితో అలమటిస్తూ ఎలాగైనా కడుపు నింపుకోవాలనే తపనతో ఎప్పుడూ తిరిగే ఏరియా కాకుండా చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఏమాత్రం పరిచయం లేని ప్రమాదకరమైన కొత్త ప్లేస్లోకి వచ్చేసింది. ఆకలనేది ప్రాణులను ఎలాంటి అపరిచిత మార్గాల్లోకైనా నెట్టేస్తోంది కదా. ఇక రెండవ భాగం, భయంకరమైన యుద్ధభూమి. అలా అన్వేషిస్తూ ఆ నక్క ఒక పాడుబడిన నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకుంది. అక్కడంతా ఒక భయానకమైన నిశ్శబ్దం అలుముకునుంది. అచ్చం ఒక యానిమే చిత్రంలోని డార్క్ సీన్లాగా. నేలమీద ఎక్కడ చూసినా చనిపోయిన సైనికులు, గుర్రాలు, ఏనుగుల కళేబరాలు పడియున్నాయి. ఒక సాధారణ జంతువు అయితే ఆ వాతావరణం చూసి ఖచ్చితంగా భయపడుతుంది. కానీ మన నక్కకు మాత్రం అదొక పెద్ద పండగ. ఎందుకంటే దానికి ఎలాంటి కష్టం లేకుండానే ఎన్నో రోజుల వరకు సరిపోయే ఊహించని భారీ ఆహారం దొరికింది. మరి దాని ఆనందానికి అసలు అవధులేలేవు. ఇక్కడే అసలు ట్విస్ట్. మూడవ భాగం, వింత శబ్దం, తీవ్ర భయం. ఆహా, భలే విందు దొరికింది అని నక్క ఎంతో ఆనందంతో ఆబగా ముందుకు వెళ్లే సమయానికి సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. కడుపు నిండా తిందామనుకున్న దాని ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా సడన్గా ఆ నిశ్శబ్ద యుద్ధభూమిలో ఢమ్ ఢమ్ గర్గర్ అని భయంకరమైన పెద్ద శబ్దాలు వినిపించాయి. అంతటి ప్రశాంతతలో ఒక్కసారిగా చెవులు బద్దలయ్యేలా వచ్చిన ఆ శబ్దాలకు నక్క గుండె జల్లుమంది. అంతే, ఆ శబ్దాలు వినగానే ఏదో ఒక క్రూరమైన చాలా పెద్ద మృగం కోపంతో గర్జిస్తూ తన మీద దాడి చేయడానికి వస్తోందేమో అని అది గుండెలు అరచేతిలో పట్టుకుంది. ఆ క్షణంలో దాని విపరీతమైన ఆకలి కూడా ఎగిరిపోయింది. భయం దాని లాజిక్ని, ఆలోచనను పూర్తిగా కమ్మేసింది. బాబోయ్, ఎలాగైనా సరే ప్రాణాలు దక్కించుకుని ఇక్కడి నుండి పారిపోవాలిరా దేవుడా అని అదొక నిర్ణయానికి వచ్చేసింది. కానీ నాలుగవ భాగం, ధైర్యంతో కూడిన అన్వేషణ. కథ ఇక్కడే మలుపు తిరిగిందే. ఆ నక్క గుడ్డిగా భయంతో అక్కడి నుండి పారిపోలేదు. ఆ భయానక వాతావరణం నుండి నెమ్మదిగా తన బుర్రను ఉపయోగించడం మొదలుపెట్టింది. పారిపోవాలనే ఆవేశాన్ని ఆపుకొని అసలేం జరుగుతోందో తెలుసుకోవాలనే ధైర్యంతో ముందుగా దగ్గరలో ఉన్న ఒక బండరాయి వనుక సైలెంట్గా దాక్కుంది. తర్వాత చుట్టుపక్కల ఏదైనా జంతువుల కదలికలు ఉన్నాయా అని తీక్ష్ణంగా గమనించింది. ఎక్కడా ఏ కదలికా లేదు. అప్పుడు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని శబ్దం వస్తున్న పెద్ద చెట్టు వైపు చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. అక్కడికి వెళ్ళాక దానికి అసలు నిజం తెలిసింది. గాలికి అటూ ఇటూ ఊగుతున్న ఒక చెట్టు కొమ్మ కింద ఉన్న ఒక పెద్ద యుద్ధభేరీకి తగులుతోంది. అలా తగిలినప్పుడల్లా ఆ ఢమ్ ఢమ్ అనే సౌండ్ వస్తోందని గ్రహించింది. అందుకే 5వ భాగం, భయం వీడండి, తర్కం వాడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. కేవలం భయానికి లొంగిపోకుండా లాజిక్ని ఎలా వాడచ్చో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మన మనసు భయాన్ని ఎలా ఊహించుకుంటోంది, కానీ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది గమనించాలి. నక్క ఊహించుకున్న భయమేంటి? ఎక్కడో దాగి ఉన్న ఒక క్రూరమైన మృగం తనను చంపడానికి వస్తుందని. కాని వాస్తవమేంటి? కేవలం ప్రాణం లేని ఒక యుద్ధభేరి, ఒక చెట్టుకొమ్మ, ఇంకా వీస్తున్న గాలి, అంతే. భయం ఎప్పుడూ వాస్తవాన్ని వక్రీకరించి భూతద్దంలో చూపిస్తుందని ఇది భలే ప్రూవ్ చేస్తుంది కదా. ఆ వాస్తవం తెలుసుకున్నాక ఆ నక్క భేరీకి ఉన్న చర్మాన్ని కూడా కొరికి తినింది. అంతేకాకుండా అనవసరమైన భయంతో పారిపోకుండా అక్కడే నిలబడి ధైర్యంగా ఆలోచించినందుకు ప్రతిఫలంగా ఆ యుద్ధభూమిలో ఉన్న అపారమైన ఆహారాన్ని ఎన్నో రోజులపాటు కడుపార ఆస్వాదించింది. ఇదొక గొప్ప విజయం. ప్రాచీన పంచతంత్ర కథల నుండే మనం నేర్చుకోవలసిన అసలు పాఠాలు ఇవే. సడన్గా ఏదైనా శబ్దం వినిపించినా లేదా ఏదైనా కొత్త పరిస్థితి ఎదురైనా వెంటనే ఆందోళన చెందకూడదు.
ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా గుడ్డిగా భయపడి పారిపోతే మన కళ్ల ముందు ఉన్న అద్భుతమైన అవకాశాలను లేదా ప్రతిఫలాలను మన చేతులతో మనమే కోల్పోతాం. ఏదైనా జరిగినప్పుడు కాస్త ఆగి అబ్జర్వ్ చేసి సత్యాన్ని తెలుసుకోవాలి. ఏదైనా తెలియని పరిస్థితి ఎదురైనప్పుడు చాలా స్పష్టమైన లాజికల్ ఆలోచనతో దాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం. ఈ కథలోని ఆ చప్పుడు చేసే భేరీలాగా ప్రెజెంట్ మన జీవితంలో మనల్ని ఊరికే భయపడుతున్న ఆ ఖాళీ భేరీలు లేదా అనవసరమైన ఆందోళనలు ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. నక్కలాగా మనం కూడా లాజిక్ని ఉపయోగించి ఆ భయాలను ఎదుర్కొంటే మన ముందే ఉన్న అద్భుతమైన విజయాలను సులభంగా సాధించగలుగుతాం. కాబట్టి ఆ భయాలను ఛేదించి ముందుకు సాగుదాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.